ఏమని వర్ణింతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన దినాలన్నీ ఆయన సజీవమైన రెక్కల చోట్న కాచి భద్రపరిచి మరొక నూతన దినాన్ని నూతన సమయాన్ని ఇచ్చిన దేవత దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే మరి సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అనుదిన జీవాహారం అనే మరి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలండి. అనుదినము కూడా మరి చక్కని పాటల ద్వారా, చక్కని వర్తమానాల ద్వారా మనమందరం కూడా బలపడుతున్నాం. ఇంకా ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి ఇంకా ఈ వర్తమానాలు విని మీరందరూ కూడా వీక్షిస్తున్నారని మేము నమ్ముచున్నామండి. అలాగే ఈ సమయంలో తలలో వంచి నేను చిన్న ప్రార్థన చేసుకుని మరి పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. మహాగరుడా, మహోన్నతుడా, యేసయ్యా, గొప్ప దేవుడా, శక్తివంతుడా, నాయనా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన దినాలన్నీ ఎంతగానో నీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని కాచి భద్రపరిచి మంచి ఆరోగ్యం, బలమును, శక్తినిచ్చే ప్రభా. ఈ సమయంలో రీతిగా నీ సన్నిధిలో కూడుకుని ప్రభా నేను స్తుతించడానికి, గణపరచడానికి ఎంతగానో గొప్ప ధన్యత ఇచ్చావు ప్రభా. నాయన నీ రెక్కల చాటును మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎదుగో తండ్రి ప్రభా. నాయన ఈ ప్రార్థన ఎవరైతే ఆలకిస్తున్నారో, ఈ వర్తమానాలు ఎవరైతే ఆలకిస్తున్నారో వారందరినీ కూడా బలపరచిన తండ్రి ప్రభా. నాయన దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. ఏ దినం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము కనుక మరి నాయన మరి ఎక్కువగా నేను స్తుతించి గణపరచి నీ కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి ప్రభా. నాయన ఇదిగో తండ్రి ప్రభా. నాయన మహిమ స్వరూపి, ఆత్మస్వరూపి ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించమని బలపరచమని తండ్రి ప్రభా. ఇదిగో పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచుచుండగా నీవే మహిమ పొందుకో ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడుతండి ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డ మరి ఏ ఆపదలో, ఏ కష్టాలు, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులు ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డతో మాట్లాడమని నీ కృప కాపుదల మించమని ఈ కొద్ది ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చి ప్రార్థనకు ప్రతిఫలం దయచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు నామంలో చిన్న పాట పాడాలని నేను కోరుకుంటున్నాను. చిన్న పాట పాడుకుందాం. దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. నా పాపం నన్ను తరమగా, నా ప్రాణం తల్లడిల్లిగా నీ చెంతకు చేరిననయ్యా, నీ చరణే కోరిననయ్యా. దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. గాలికి బూగే రెల్లై నా మనసు నెమ్మది లేక కదులుచున్నది. గాలికి ఊగే రెల్లై నా మనసు నెమ్మది లేక కదులుచున్నది. చేసిన దోషములు నన్ను తరముగను, వేదనతో హృదయం అదురుచున్నది. చేసిన దోషములు నన్ను తరముగను, వేదనతో హృదయం అదురుచున్నది. క్షమించువాడా నా యేసు రాజా, ఈ ఘోర పాపిని క్షమించుమా.
క్షమించువాడా నా యేసు రాజా, ఈ ఘోర పాపిని క్షమించుమా. దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. గతించిపోయే లోకపు నటనలు స్థిరమని నమ్మి మోసపోతిని. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆస్తున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆస్తున్నది. నా కోరిక చేరితే ప్రభు పదన చింత, నా కోరిక చేరితే ప్రభు పదన చింత. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆస్తున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో, పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని, నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితే ప్రభు పదన చింత. తీరునా నా కోరిక చేరితే ప్రభు పదన చింత. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆస్తున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో, కూర్చుండుటలో మాట్లాడుటలో. దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములను ఈ సమయంలో మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి విరచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన అత్యంత నీ సింహాసనకు నీ కృపను బట్టి ప్రభువా మరి ప్రార్థనలు చేస్తూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా నీకు వందనాలు ప్రభా. గడిచిన దినము నుండి ఈ సమయం వరకు నువ్వెంతగానో కాచి భద్రపరిచి మరొకసారి నీ వాక్కు ద్వారా మా ప్రియబిడ్డలతో మీ వాక్యాన్ని పంచుకునే ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. వారితో నేను, నాతో వారు, మేమందరం కలిసి నీతో నీ వాక్యమును వినే ధన్యత, నీ సహవాసములో నీ వాక్యములో ప్రభు మీ జీవ ఆహారమును భుజించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. కార్యక్రమం ప్రారంభించిన సోదరులకి, అలాగే పాటలు పాడిన ప్రియ సోదరులని,
జ్ఞాపకం చేసుకోండి, నీ కృపతో బలపరచండి. మరి అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని క్రమముగాను మర్యాదగాను నీవే తోడయుండి ఈ సమయంలో సాతానుకు సిగ్గును, మీ నామానికి మాత్రం మహిమను తెచ్చుకున్నామని జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో నీవే మాకు సహాయం చేసి వట్టివాడును, అల్పుడును, దీనుడును, ఎందుకు పనికిరాని మనం జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషాలు ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపుకుని ప్రభా మీ ప్రియబిడ్డల ద్వారా, మీ ప్రియబిడ్డలతో ప్రభా నా ద్వారా మీరే మాట్లాడండి. వినిచున్న ప్రియబిడ్డలను కూడా మీ ఆత్మ జ్ఞానముతో మీ వాక్కును ప్రభు మరి జ్ఞానము కలిగి చదవటానికి, వినటానికి, అర్థం చేసుకుంటానికి అట్టి కృపను ప్రియబిడ్డలకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి వీక్షిస్తున్న ప్రియబిడ్డలకు అనుదినం జీవాహారం అనే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ, మరి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒకవేళ హైందూ సోదరులు కూడా వీక్షిస్తున్నట్లయితే వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ ఈరే ఆరాధన కువైట్ అలాగే ఖత్తర్ సంఘ బిడ్డలు పరిచర్య వారు నిర్వహించి మరి ఎంతో బాధ్యతగా వాక్యం మరింత చేరువ ముందు ఉండాలని నడిపిస్తున్న ఈ కార్యక్రమం అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ను మరి ఎంతగానో ఆశీర్వదించి మీరు మీ వంతు సహకారాన్ని మాకు అందించి, ప్రార్థనా సహకారాన్ని మాకు అందించి మరి చక్కగా మరి ముందు కొనసాగటానికి దినదినమును అభివృద్ధి కలుగు చేస్తున్నందుకు, మరి అట్టి అభివృద్ధికి కారణమవుతున్న ప్రార్థనల ద్వారా మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మరి నాకంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన చేసిన మా ప్రియ పెద్దగారికి, కృష్ణయ్య గారికి, అలాగే చక్కని పాట పాడి మంచి స్వరముతో గీతాన్ని ఆలపించిన ప్రియులు సోదరు రమేష్ గారికి, మరి మా సంఘ సభ్యులు కువైట్, అలాగే మరొక గీతాన్ని ఆలపించిన సహోదరి అజిత గారికి, మరి మా సంఘ యూత్ కన్వీనర్ గారికి ప్రభు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరింత మంది పురుగొల్పబడి మరి ప్రతిరోజు మరి ప్రారంభ ప్రార్థనలు అలాగే పాటలు పాడి మరి ఈ యొక్క కార్యక్రమంలో వారి వంతు సహకారాన్ని అందిస్తూ మరి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మరి ఏదేమైనా ప్రభు మీద ఆనుకునే మేము ముందుకు నడుస్తున్నాం. ప్రభు మీద భారమేశాం. మరి దీన్ని నడిపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరి మానవ మాత్రం ఎంత మాత్రమే కాదు. ఆయన సహకారం లేనిదే మేము ఏ పాటి వారము, ఏమీ చేయలేని వారము. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ అందరూ కూడా మీరెంతగానో మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ ప్రభునామ ప్రత్యేక వందనాలు. ప్రియమైన వాళ్ళని నిండు దినాన్న ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ నేను ఒక చోట ఆపాను. మరలా తిరిగి నేను కంటిన్యూ చేస్తాను, కొనసాగిస్తానని నిన్నటి వాక్య భాగంలో వాక్యాన్ని మాట్లాడుకుంటూ ధ్యానం చేస్తూ మనము చెప్పుకున్నాం. మరొకసారి అక్కడి నుంచి నేను ప్రారంభిస్తాను వాక్యాన్ని. ప్రియమైన వాళ్ళకి చదవబడలేకున్న భాగం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా భక్తుడైన యెషయా గారికి కలిగిన దర్శనాన్ని చాలా చక్కగా మరి వివరిస్తూ ఆయన యొక్క తేజస్సును, మహిమను వివరిస్తున్న సంఘటనను ఇక్కడ చూస్తున్నామని నిన్నటి దినాన్ని మనం ధ్యానించాం. ప్రియమైన వాళ్ళ నిన్న దినాన్న ప్రభు కృపను బట్టి నిన్న కాల సమయంలో ఒక మాటను మీకు చెప్పి నేను వాక్యాన్ని ముగించి ప్రార్థన చేశాను. ఏంటి ఆ మాట అనగా, స్తుతి చెల్లించడం ద్వారా మనకి ఏమొస్తుంది అని చెబుతూ మరి మనం ప్రార్థన చేస్తున్నాం, దయ్యములు లోబట్టలేదు, దయ్యం వెళ్ళట్లేదు, సాతాను పోవట్లేదు. ప్రార్థన చేస్తున్నాం, బలహీనత పోవట్లేదు, బలహీనత లోబట్టలేదు. ప్రార్థన చేస్తున్నాం, ఏ కార్యము జరగటం లేదు. చాలామంది క్రైస్తవ బిడ్డలలో ఇవి తలెత్తుతూ ఉన్న కొన్ని సమస్యలు అయితే చెప్పుకోలేకపోతున్నారు. ఎంతో కొంతమంది, అంతకుమించి ఏం కాదు. ఏదో ఒక సామెత ఉంది, అందరితో కలిసిపోవాలని చెప్పేసి. అంటే మనం చెప్పుకుంటే మన ప్రార్థనలో విశ్వాసం లేదేమో, బాబా అందరూ కొంచెం హేళనగా చూస్తారేమో, చిన్నపాటి భయం. ఒకవేళ ఎవరికైనా చెప్తే ఇవి భక్తి సరైనది కాదేమో, ఇది సోదరు చేసే భక్తి సరైనది కాదేమో అని అనుకుంటారేమో వాళ్ళని చెప్పేసి ఇదొక భయం.
మొదట భయాన్ని విడిచిపెడదాం. ఎవరో ఏదో అనుకుంటారని కాదు, కానీ ప్రభు ఏమన్నా అనుకుంటాడేమని ప్రభువుకు భయపడవలసిన వారు విన్నాం. అందరము కూడా ప్రభువుకే భయపడవలసిన వారు విన్నాం ప్రియమైన వాళ్ళారు. అయితే నేను దినాన్న నేను ఆ మాటలు చెబుతూ నేను ముగించేస్తాను. మీకు యూట్యూబ్లో కూడా కామెంట్ పెట్టండి. ఎందుకు జరగట్లేదు? విశ్వాసయుతమైన ప్రార్థన లేక, లేకపోతే భక్తి జీవితం సరిగా లేక, వాక్యం చదవక, మరి దేనివల్ల అనేది మరొక ప్రశ్నార్థంగా నేను వదిలి మరి కామెంట్స్ పెట్టమన్నాను. చూశాను, కానీ ఎవరు కూడా సమాధానం ఇవ్వలేదు. అయినప్పటికీ మంచిది ప్రియమైన వాళ్ళారు, మీరు సమాధానం ఇచ్చిన ఇవ్వకపోయినా ఈరోజు సమాధానం చెప్పడానికి, అంటే వాక్యమును మీకు ఇవ్వటానికి ప్రభు మరి ఎన్నుకున్నారు కనుకను మీరు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని మహాకృపను బట్టి వాక్యాన్ని ముందుకు తీసుకెళ్దాం, ముందుకు నడిపించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఎందుకు లోబట్టలేదు? ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఎందుకు 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 మన చదివిన భాగంలో ఉంది. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. అంటే స్తుతి. ఎందుకు ప్రార్థనకి బలము రావటం లేదు? ఎందుకు మనకి లోబట్టలేదు? ఎందుకు వ్యాధి మనల్ని వదిలిపోవటం లేదు? ఎందుకు సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి అంటే స్తుతి లేదు ప్రార్థనలో. రైట్. నిన్న దినాన్ని అడిగిన ప్రశ్నకు ఎందుకు ఇవి లోబట్టలేదు అంటే స్తుతి లేదు. స్తుతించకుండా ప్రార్థన చేయటం అనేది పొరపాటు. ప్రియమైన వాళ్ళరా, ప్రభు నామాన్ని స్తుతించే వారమై ఉండాలి. ప్రభు నామంలో స్తుతి చెల్లించే వారమై ఉండాలి. ఎందుకంటే స్తుతి చాలా శ్రేష్టమైన మాట, ప్రభుకి ఇష్టమైన బలి. ప్రభుకి ఇష్టమైన బలి ప్రియమైన వాళ్ళు. ఎందుకనగా వాక్యం మనకు సెలవిస్తుంది. రెండంటి దినాన్ని చదువుకున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో 21వ వచనంలో కూడా ఇక్కడ మిరియాము తాను కాకుండా తనతో ఉన్న కొంతమంది స్త్రీలను పోగేసుకుని తీసుకువెళ్ళి మరి తంబూర్లను సితారులను పట్టుకొని చక్కగా ప్రభునామాన్ని గొంతెత్తి పాడటం ప్రారంభించినప్పుడు గుర్రములను ఆ రౌతులను ఎత్తి ప్రభు సముద్రంలో పడవేశారు. దేవుని స్తోత్రం. ఇది స్తుతించడం ద్వారానా లేకపోతే ప్రార్థించడం ద్వారానా? ప్రార్థనకు ముందు ఏముండాలి అంటే స్తుతి ఉండాలి. స్తుతి లేనిదే ప్రార్థన అది ఒప్పుగా ఉండదు, సప్పగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన ఒప్పుగా ఉండాలంటే స్తుతి ఉండాలి. ప్రియమైన వాళ్ళారు, మరింత తెలియజేస్తున్నాను. ప్రార్థన అంటే ఉప్పు వేయబడినదిగా ఉండాలంటే మన ప్రార్థనలో స్తుతి ఉండాలి. ఇది మెయిన్, ఇది ప్రాముఖ్యమైనది కూడా. ఎందుకంటే 92వ కీర్తనలు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుని చాటును శ్రమించువాడని చాలా చక్కగా. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. యెహోవాను స్తుతి చేయటం మంచిదండి. యెహోవాను స్తుతించుట ఆ శ్రేయస్కరం, శోభస్కరం, ఆరోగ్యం, నీకు బలం. కీర్తనగాడు చాలా రకాలుగా స్తుతి గురించి తెలియజేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళు, ప్రభు వాక్కులో మనం ఎక్కడ చూసినా కూడా స్తుతి లేనిదే ప్రార్థన లేదు. స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. అసలే ప్రభువుకి ఎన్ని పేర్లు పెట్టి ప్రార్థన చేయొచ్చో తెలుసా అండి? అసలే ఎన్ని పేర్లు పెట్టి, అదేంటంటే మరలా పేర్లు అంటున్నారు అనుకుంటున్నారు. విచిత్రం, ఆశ్చర్యపడద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదికాండంలో యెహోవా దేవుడని, అంటే అప్పుడు ఆయన ఆకాశముల నుండి మనుషులతో మరి నేరుగా ఆ మందసములో నుండి ప్రత్యక్ష గుడారములో నుండి ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు కనుకను యెహోవా సెలవిచ్చిన మాట, తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన మాట, యెహోవా దేవుడు సెలవిచ్చిన మాట. ప్రియమైన వాళ్ళారా, తరువాత యేసుక్రీస్తు ప్రభు తండ్రి తన కుమారుని పంపాడు. లోకానికి రక్షణార్థమై, లోకానికి రక్షణ కావాలని తన కుమారుని పంపాడు. అయితే ఆయన వచ్చి ఈ లోకంలో పరిచర్య కొనసాగించి మరి తాను ఎందుకు వచ్చారో ఆ పనిని సంపూర్తి చేసి ఆయన వెళ్ళిపోతూ మరి మీరు ఒంటరిగా ఉండొద్దు, మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈ లోకాధికారిని మీరు జయించలేరు కనుక మీరు నిలబడి ఉండండి, వేచి చూడండి, నేను మీ మీదకి పరిశుద్ధాత్మను వరమును పంపెదను.
పంపినప్పుడు మీరు పరిశుద్ధాత్మను ఆ కృపావరమును బట్టి మీరు ముందుకు కొనసాగండి. మరి నేనొచ్చు పర్యాంతం వరకు పరిశుద్ధాత్ముడే మీకు త్రోవ చూపిస్తుంటాడు. పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, నేను చెప్పే పేర్లు ఏంటంటే దేవుణ్ణి స్తుతించడానికి కావలసిన పేర్లు. అవన్నీ వాక్యంలోవే. మనం అంటే ప్రత్యేకించి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కానీ మన వాక్యంలో నిండారులుగా ప్రతి దినము మరి ఇప్పుడు యూట్యూబ్లు కానీ లేక టీవీ ప్రోగ్రామ్స్ కానీ మరి రక్షణ సువార్త సభలు కానీ మరి చాలా వచ్చినాయి. చాలా రకాలుగా ఇదివరకంటే ఎక్కువ సీరియల్స్ ఉండేవి. ఇప్పుడు వాటికంటే ఎక్కువగా దేవుని సేవ టీవీలో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడైతే మరి సువార్త సేవ ఉండేది కాదు, ఎక్కువ సీరియల్స్ ఉండేవి. మరి ప్రభు కృపను బట్టి మరి సీరియల్స్ కొద్దిగా తగ్గుతున్నాయి. ఏదేమైనా తగ్గుతున్నాయి. మరి దేవుని సేవ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మరి ప్రతి సేవకుడు కూడా మరి తనకున్న తలాంతును బట్టి మరి వాక్యం అందరికీ చేరువవ్వాలని దగ్గర అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మరి టెలివిజన్స్ కానీ ఈ సోషల్ మీడియా కానీ మరి ఇలాగ వచ్చి మరి ప్రభు వారికి ఇచ్చిన కృపను బట్టి చాలా చక్కగా మరి వారి తలాంతులను బట్టి వాక్యాన్ని బోధిస్తున్నారు. మరి వారందరికీ కూడా నాతోటి సేవకులందరికీ కూడా ప్రభునామను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రతి దినం వింటున్నా కూడా ఇవి ఎప్పుడు కూడా మన గుర్తుకు రావన్నమాట. ఎందుకంటే ప్రభుని ఎలా చెల్లించాలో ఎలా మహిమపరచాలో మనకు తెలియదు. ప్రియమైన వాళ్ళ మీకు కొద్ది స్థుతి అంటే ఏంటో తెలియజేస్తాను. స్థుతి అంటే ఏంటో పరిచయం చేస్తాను. ప్రియమైన వాళ్ళ అంటే ప్రభువుని ఎలా ప్రార్థన చేయాలో. ఇదేంటంటే బైబిల్ తరగతులు అంటే పాస్టర్ గారు ఏంటి మొదటి మీరు అనుకోవద్దు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ప్రార్థన చేసే తీరు అంటే మనకి మూలము కీ సరిగా లేనట్లయితే మరి తాళం అంటే ఆ తలుపులు తెరుచుకో. నిజం ప్రియమైన వాళ్ళ, తాళము సరైనది లేకపోయినట్లయితే తలుపులు తెరుచుకో. ఇప్పుడు మన విన్నపము, మనం చేసిన ప్రార్థన అది తాళం లాంటిది. ప్రభు దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేయాలంటే ఈ తాళం అనగా ఈ ప్రార్థన అనే తాళం చాలా చక్కగా నేర్పుగా మరి స్తుతితో కలిసిన ప్రార్థనగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అందుకనే పాటలు పాడుకుంటూ వెళ్ళిపోలేదు వీళ్ళు. ప్రభుని స్తుతి చేస్తూ మరి స్తుతికి కావాల్సిన సామాగ్రి ఏంటి? తంబూరాన్ని చేత పట్టుకున్నారు, సితారాన్ని చేత పట్టుకున్నారు. ఇప్పుడు వాటిని పట్టుకుని దేవుని నామాన్ని ఎలా ప్రకటించారంటే దావీదు వాళ్ళే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వాళ్ళే నాట్యమాడి తండ్రిని స్తుతించేద్దామని అన్నారు అన్నట్టుగా దావీదు గారు. ప్రియమైన వాళ్ళరా, మరి మిరియాము కూడా అదే రీతిగా చక్కగా మరి గొంతెత్తి ఆ సితారాలను ప్రభునామను మహింపరుస్తూ మరి వాయిస్తూ ఆ స్తుతి చేయగానే ప్రార్థన చేయగానే పాటల ద్వారా ప్రియమైన వాళ్ళరా మరి ప్రభు అనే యేసుక్రీస్తు గొప్ప కార్యం జరిగించారు. రౌతులను ఎత్తి సముద్రంలో పడవేశారు. మరి ఈరోజు మనకెందుకు జరగట్లేదు? నీ జీవితం ఎందుకు జరగట్లేదు? ఎందుకు రోగం పోవట్లేదు? ఎందుకు నువ్వు అనుకున్న కార్యం జరగట్లేదు? ఎందుకు నీలో నుంచి ఆ బలహీనత అనే ధైర్యము, రోగం అనే ధైర్యము, సమస్య అనే ధైర్యము ఎందుకు పోవట్లేదంటే స్తుతి లేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ బిడ్డలుగా మనం గమనించాలి. మనం స్తుతి చేయము కానీ సాతానుడు దయ్యాలు స్తుతి చేస్తుంటాయి, అపిత్రాత్మలు స్తుతి చేస్తుంటే దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఏమని పిలుస్తుందో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీకు మాతో పని ఏంటి అని అన్నారు చోట. పౌలు స్త్రీలు అపోస్తల కార్యముల 16వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా వారి వాక్యాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ పుత్తోలను దయ్యం పట్టిన ఒక చిన్నది మాట్లాడుతుంది. వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు అని మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళ చాలా చక్కగా 16వ అధ్యాయము 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుత్తోనను దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహుళ లాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ప్రియమైన వాళ్ళ చప్పట్ల కొట్టి ప్రభు నామాన్ని మహింపరచాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సర్వోన్నతుడైన దేవుని కుమారులు. మరి అక్కడ సువార్తల పత్రికలోనే ఈ సువార్తల గ్రంథంలోనే అక్కడ మరి దయ్యము చేత బాధించబడుతున్నవాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? నీకేం పని? నువ్వెవడో? యాక్చువల్గా మనకి ఇళ్లల్లోనూ గ్రామాల్లోనూ మరి ఇప్పుడు ఈ భూత వైద్యశాలలో చూస్తూ ఉంటాం కదా.
ఇలాగ ఇక్కడ చూస్తే ఎలా మాట్లాడతాయంటే, ఏ నువ్వెవడో ఏంటి? మరి దేవుని దగ్గర తలెగరాతకు లేదు. ప్రియమైన వాళ్ళారా ఆలోచన చేయండి, దేవుని దగ్గర తలెగరాతకు లేదు. దేవుని దగ్గర ప్రతిదీ సమస్తమును తల దించుకోవలసిందే. ఆయన హెచ్చించవలసిన వాడే అన్నాడు, మనం తగ్గింపబడవలసిన వారమై ఉన్నాం. దేవుని దగ్గర తల ఎగరేటని మనం ఎంతటి వారం? ప్రియమైన వాళ్ళారా ఒకవేళ ఈ లోకాధికారి ఏమైనా పెద్ద పోటుగాడా? లేదు. దేవుని చూశాడంటే వనకవలసిందే. మరి దేవుని కలిగి ఉన్న మనం చూసి ఎందుకు వనకడవాడు? ఇది ఒక ప్రశ్న. దేవుని చూస్తే వణికే వీడు, మరి మనం చూస్తే ఎందుకు వనకడు? మనం ప్రార్థన చేస్తే ఎందుకు భయపడ్డు? మనం ప్రార్థన చేస్తే ఎందుకు ఈ ఒంటిలో ఉన్న బలహీనత భయపడదు? మనం ప్రార్థన చేస్తే ఎందుకు కొన్నిసార్లు కార్యాలు జరగవు అని ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, స్తుతి లేకపోవటం వలన, నీ ప్రార్థనలో సరైన రీతి లేకపోవటం వలన, ప్రభువును మహింపరిచే ప్రార్థన లేకపోవటం వలన, ప్రభువుని మహింపరచాలండి, స్తుతి చేయాలి. అపవిత్రాత్మలే దయ్యాలే స్తుతి చేస్తున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మీతో నీవు మాకు పనేంటి? సర్వోన్నతుడైన దేవుని కుమారులు వీరని చెప్తూ ఉంటున్నాయి. చాలా చోట్ల రాయబడుతుంటే వాక్యాలు. ప్రియమైన వాళ్ళరా మరి అవే చెల్లిస్తూ ఉంటే రక్షణ పొంది విశ్వాసాలు ఉండి దేవుని కానుకలు ఇస్తూ దశంభాగాలు ఇస్తూ ఎక్కడ ప్రార్థన ఎట్టినా చక్కమని టయానికి హాజరైపోయాం. మనము ఎక్కడ ఉంటామంటే పడిపోయి ఏ స్థితిలో పడిపోతామంటే ప్రార్థన చేసే సమయంలో పడిపోతూ ఉంటాం. ప్రార్థన చేసే సమయంలో ఎలా ఉంటుందంటే మన ప్రార్థన సప్పగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా ఉప్పు వేయబడినట్లుగా ఉండాలంటారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మన ప్రార్థన కూడా ఉప్పై ఉండాలి, రుచికరంగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు చాలా అమృతముగా, ఏదో వినీకులతో వినాలనిపిస్తుంటుంది. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు ఎప్పుడు ముగించేస్తారో అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా ఎందుకంటే స్తుతి కలిగిన ప్రార్థన ప్రతి హృదయాన్ని ఆకట్టుతూ ఉంటుంది, ప్రతి హృదయాన్ని పట్టుకుంటూ ఉంటుంది. చాలామంది మందిరాల్లో సేవకులు అంటారు, అమ్మ ప్రార్థన చేయండి అమ్మా అని ఒకవేళ పేరు పెట్టి చెప్పారు అనుకోండి, ప్రార్థన చేస్తారు. ఎలా చేస్తారంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముసుగేసుకుని ప్రార్థన చేస్తారు. పాపం పాస్టర్ గారు ఎవరు చేయట్లేదేమో, అమ్మ ఎవరైనా చేయండి అమ్మా ప్రేరేపణ కలిగారు ప్రార్థన అంటే, అయ్యగారు నేను చేస్తానండి అయ్యగారు ప్రార్థన చేస్తున్నానండి. కానీ ఎవరికి వినిపించదు. ఎలా ఉంటుందంటే ఈ పెదాలే కదులుతూ ఉంటాయి. ఈ పక్కలో కూడా అర్థం కాదు, ఇవేం ప్రార్థన చేస్తున్నా పక్కలో కూడా అర్థం కాదు. ఒకవేళ ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రార్థనలో స్తుతి ఉండదు. నువ్వు ప్రభుని స్తుతించాలి. ఎలాగో తెలుసా ప్రియమైన వాళ్ళరా, అత్యున్నతమైన సింహాసనం పైన ఉన్న దేవుడా, రక్షణ శృంగమా, అందరికీ ఉపకారి, అందరికీ ప్రభువా, అరుణోదయమా, ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య సూర్యుడా, అబ్రహాము దేవా, అద్వితీయ దేవా, అతి సుందరుడా, అద్భుతము చేయవాడా, అగ్నిజ్వాల వంటి వాడా, అధిక శక్తిమంతువాడా, అపరంజిని పోలి ఉన్న మా యేసు రాజా. ఇలా చాలా 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 ఇవన్నీ ప్రభునామానే కదండి. దేవుణ్ణి స్తుతించి ఏ రీతిగా నువ్వు మహింపరిచి ప్రార్థన చేయి. ఎందుకు కార్యం జరగదో ఆలోచించి. ప్రియమైన వాళ్ళారా ప్రభుని స్తుతించి ప్రార్థన చేయి. ఎందుకు కార్యం జరగదో ఒకసారి అప్పుడు నీ జీవితాన్ని ప్రశ్నించు. ఎందుకు నీకు లోబడదో, ఏదైనా సరే ఎందుకు లోబడదో ఒకసారి ఆలోచించి. ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది సంఘాల్లో చెప్తుంటాను, నేను కూడా చెప్తుంటాను మీకు ఆన్లైన్లో. ప్రియమ చాలామంది ప్రియబిడ్డలకు మా సంఘాల్లో ఆన్లైన్ చెప్తుంటాను, మా క్లుప్తమైన ప్రార్థన చేయమంటాను. ఎందుకంటే అక్కడ సమయాన్ని బట్టి మనం చేయాలి. మరి స్తుతి ప్రార్థన ఎక్కడ చేయాలి? నువ్వు స్తుతించేది నీ మందిరంలో, ఉపవాస ప్రార్థనలో, గొలుసు ప్రార్థనలో, కొన్ని అంశాల ప్రార్థనలో, నీవు నీ ఇంటిలో నువ్వు వ్యక్తిగతంగా మోకరించినప్పుడు, ఉదయకాలాన్నే ప్రత్యేకించి ఉదయకాలాన్ని నువ్వు మోకరించినప్పుడు ప్రభునామాన్ని కొద్ది నిమిషాలు స్తుతి చేసి, స్తుతి అనే ధూపవేదుకు నేసప్పుడు నీ ప్రార్థన ప్రభువుకి బలిగా అర్పించాలి. ఎందుకు లోబడదప్పుడు చూడండి, ఎందుకు మీ ఒంట్లో నుంచి రోగం పోదో, ఎందుకు సమస్య పోదో అప్పుడు చూడండి. ప్రియమైన వాళ్ళారా
తప్పనిసరిగా ప్రభు కార్యం జరిగిస్తుంటారు. చూడండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియమైన వాళ్ళారా, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ దావీదు గారు చాలా చక్కని మాట చదివిస్తుంటారు. 3వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరము పునాది వేయబడటం చూచి గొప్ప శబ్దముతో, ఆ శబ్దం ఎక్కడ దాకా వ్యాపించింది తెలుసండి? కింద చదవండి, 3వ అధ్యాయం 13వ వచనంలో, ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేస్తున్నందున ఆ శబ్దము బహుదూరం వినబడెను. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మైక్ సెట్ కావాలి కదండి, డీజే సౌండ్లు కావాలి. ఎజ్రా గ్రంథంలో చెప్తున్నాడు, ప్రియమైన వాళ్ళరా, అక్కడ మందిరపు పునాది వేసినప్పుడట వాళ్ళు చేసిన స్తుతికి ప్రజలందరూ ఏది సంతోషకరమైన శబ్దమో ఏది దుఃఖకరమైన శబ్దమో గమనించలేకపోయారట. రెండవదిగా ఆ శబ్దము బహుదూరం వెళ్ళిపోయిందంట. స్తుతికి ఎంత ప్రాధాన్యత ఉందండి. అందుకునే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని ఊరికనే ప్రభు నామాన్ని దూతలు మహింపరచట్లేదు. మరి దూతలకైనా అట్టి ఆజ్ఞ ఇచ్చింది లేదు. నీకు నాకు కూడా ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు, నీకు నాకు కూడా ఆజ్ఞ ఇచ్చాడు. నీ నోటిలో, నీ ఒంటిలో, నీ కంటిలో, నీ జ్ఞానంలో, ప్రియమైన వాళ్ళరా, నీ ప్రతి భాగములో, శరీరములో నీకు ఇచ్చిన ప్రభు నీకు ఇచ్చింది ఆ శరీరంలో ప్రతి భాగములో దేవుని స్తుతి ఉండాలి. అందుకని అంటాడు కదా, మీరు దేవుని ఆలయం ఉన్నారు, ఈ దేహం మీది కాదు, దేవుని వలన అనుగ్రహించబడింది గనుకను మీ దేహముతో మీరు దేవుని నామాన్ని ప్రార్థన చేయండి అనలేదు. దేవుని నామాన్ని మహింపరచుడి, అంటే స్తుతిపరచుడి. ప్రియమైన వాళ్ళరా, దేవుని నామాన్ని ఏం తెలుసా? స్తుతిపరచాలి, స్తుతి చెల్లించాలి. ఎజ్రా గ్రంథంలో ఇంకా మీరు పైనుంచి చదివినట్లయితే 10వ వచనం నుంచి, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయుచుండగా ఇశ్రాయేలు రాజు అయిన దావీదు నిర్ణయం చొప్పున విధి చొప్పున తమ వస్త్రములను ధరించుకుని యాజకులను బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. ఎవరు వాయిద్యాలు పట్టుకున్నారంటే ఎవరు వాయిద్యాలు మీకు సన్నివేశం జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన వాళ్ళ రమరమి 15-16 సంవత్సరాల క్రితం ఇంకా మరి చక్కగా కంజర్లు ఉండేవి. కంజర్లు రెండోది మా తాతగారు బాగా వాడుతూ ఉండేవారు తాళాలు, ఇంకా డ్రమ్ము, చేతి డ్రమ్ము. అసలు ఈ మూడిట్లతో ఆరాధన జరిగిస్తే, ఎక్కడన్నా గృహం దగ్గర కృతజ్ఞతాకూడు జరిగిస్తే నిజంగా ఎంత మహిమ ఉండదో తెలుసండి, ఎంత మహిమ ఉండదో తెలుసా? అసలు నిజంగా అది మహిమ ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేం ప్రభు యొక్క మహిమను. అంత చాలా వినసంపుగా ఆ కంజరి మీద, ఆ డ్రమ్ము మీద తాళంతో చక్కగా ఆ తాళంతో కొడుతూ ఉంటే ఆ శబ్దము లేక ఆ పాటకి ఆ రిధము చాలా వినసంపుగా ఉండేది. ప్రియమైన వాళ్ళారా, రాను ఇప్పుడు మనిషి ఏలు కూడా అసలు నొప్పి తగలకుండా కీబోర్డ్స్ వచ్చేసినాయి, మరి ప్యాడ్స్ వచ్చేసినాయి. ఇంకా అసలు ఇంకా విలువ కలిగిన వస్తువులన్నీ కూడా సంగీతానికి వచ్చేసినాయి. మంచిదే, ఈ సంగీతం ద్వారా ప్రభువును మహింపరచగలుగుతున్నాం, ప్రభువుని స్తుతి చేస్తున్నాం. అప్పుడు ఏమైపోయింది తెలుసా? మనకు శ్రమ తగ్గిపోయిందండి. ప్రభువులు పడిపోతున్నాము, ఆత్మలో పడిపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు అందరూ కూడా తెలుస్తుంది కదా, మా గ్రామానికి కోత మిషన్లు వచ్చేసినాయండి, ఊడుపు మిషన్లు వచ్చేసినాయండి. మాకు పని ఎక్కడదండి? అత్యాధునికమైన టెక్నాలజీ వచ్చేయడం ద్వారా వీళ్ళకి పని లేదు. అదే రీతిగా మరి ఇంత అత్యాధునికమైన ఇన్స్ట్రుమెంట్స్ ప్రభు సన్నిధిలోకి వచ్చేయటం వల్ల ఎలా చప్పట్ల కొట్టమాగిపోయినాయి కదండి, చప్పట్ల కొట్టమాగిపోయినాయి. ఇప్పుడు పాట పాడుతుంటే చాలా చక్కగా సంగీతకారులు మంచి చాలా రిధంగా, ఎంత వినసంపుగా, ఆహ్లాదకరంగా, హృదయాన్ని హత్తుకునేలా వాయిస్తున్నారు. మంచిదే, కానీ శరీరం ఇది కదులుతుందా? ప్రియమైన వాళ్ళారా, ఇది కదులుతుందా? లేదు. ఏంటంటే మనం ఏదో పాట తగ్గట్టుగా ఇలా ఏదో కొంచెం రిధం మనం ఏదో అలా కొట్టుకుంటాం, కానీ చేతులు కూడా కందం అన్నమాట.
చేతులు కూడా కందవు. మరి ఆ రోజు ఆనాడు సంఘాల్లో ప్రార్థన చేసి పాటలు పాడుతుంటే పూర్వకాలము మరి చప్పట్లు కొట్టనమ్మా, అందరూ చప్పట్లు కొట్టాలమ్మని చెప్పేసి పాస్టర్ గారు చెప్పుతూ పాటలు పాడుతుంటే ఎంత ఉద్యోగం ఉంటుంది. అందరూ పాడుతూ ప్రభునామను స్తుతిస్తూ, ప్రియమైన వాళ్ళరా ప్రభునామను స్తుతిస్తూ మరి చాలా అంటే వచ్చినందుకు పొరపాటు తప్పు పట్టలేదు. కానీ ఏదేమైనా ఎన్ని వచ్చినా ప్రభువుకు మనము చెల్లించవలసిన స్తుతి, దేహం వలన మన భాగాల ద్వారా ప్రభువుకు అర్పించవలసిన నైవేద్య అర్పణము, స్తుతి అర్పణం మనం అర్పించాలి. అది మన డ్యూటీ, అది మన బాధ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అలాగ అర్పించింది నాన్న, నువ్వు శ్రేయస్కరంగా ఉంటావు, శోభస్కరంగా ఉంటావు, బలవంతుడిగా ఉంటావు, జ్ఞానవంతుడిగా ఉంటావు, ఆరోగ్యవంతుడిగా ఉంటావు యెహోవాను స్తుతించడం వలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించి నువ్వు ప్రార్థించడం వలన ఎన్ని లాభాలని కలిగి ఉంటే మరి ఆ స్తుతిని నువ్వు పక్క పెట్టేసి ఈరోజు ఒకసారి ఆలోచించేయండి. మీరు ఆలోచించేయండి. ఎప్పుడైనా ప్రభును పొగడి అత్యున్నత సింహాసన పైన ఆశ్రయమైన దేవా, మా రక్షణకర్త, మా కొరకు లోకానికి వచ్చినవాడా, పాపుల రక్షకుడా, మా రక్షకుడా, మా పరమవైద్యుడా, మా హృదయాలు కడిగినవాడా, పరిశుద్ధుడా. అసలు ఇలాగా ప్రభునామాను 10 నిమిషాలు ఇచ్చించి కానీ ఒకవేళ మన స్తుతి చేసి కానీ ప్రార్థన చేయగలుగుతున్నామా? అది మీ ఆత్మీయ జీవితంలో మీకే ఎరక. ప్రియమైన వాళ్ళని మీరే తెలుసుకున్నారు. అది మీరు చేస్తున్నారు లేదో, మీ ప్రార్థన ఎలా ఉంటుందో, ఉప్పు వేయబడిన ప్రార్థన వలె ఉంటుందా, లేక సప్పగా ఉంటుందా? ప్రియమైన వాళ్ళరా, మరి ఏదనేది మీరే యోచించుకోండి, మీరు ఆలోచించండి. ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని సందులో మనం ఉన్నామంటే చాలా చక్కగా ఉజ్జీవింపబడుతూ ఉండాలి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ఉద్యోగం చాలా మందిలో లేదు, చాలా సంఘాలు లేదు, సప్పబడిపోయిన అనుభవం కలిగి ఉన్నారు. అందుకనే ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలోనే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మీరు చదువుతున్నాను. నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగమును అలాగే నాశనము చేయదు. రెండవదిగా సముద్రములో జలముతో నిండి ఉన్నట్లుగా లోకము యెహోవాను గూర్చిన జ్ఞానము నిండి ఉన్నని చాలా చక్కగా 11:9లో నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లుగా లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. లోకం యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. మరి జ్ఞానం ఇచ్చినందుకు ప్రభువుకు మనం ఎంతగానో మహిమ చెల్లించాలి. ఈరోజు జ్ఞానవంతులు చాలా మంది అయిపోయారు. ప్రియమైన వాళ్ళు ఎంతమంది జ్ఞానులు ఏదో ఒకటి కనిపెడుతున్నారు. మరి మీరు చూస్తుంటారు కదా, పల్లెటూరు గ్రామంలో మరి ఏదో ఒక వాటర్తో నడిచే బైక్ అని, లేకపోతే రైతులకి కొంచెం చాలా ఉపయోగకరంగా కనిపెట్టిన వస్తువులు చాలా మనం చూస్తుంటాం. ప్రియమైన వాళ్ళ ఇదంతా ప్రభు ఇచ్చిన జ్ఞానం, వారు చదువుకున్న చదువును బట్టి మరి ఆలోచన కలిగి ఆలోచనలో మరింత ముందుకెళ్ళి మరి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఈరోజు ప్రభువును మాత్రం మహింపరచలేకపోతున్నారు. ప్రభు ఇచ్చే జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు కానీ ప్రభువును మహింపరచలేకపోతున్నారు. అట్టి స్థితిలో క్రైస్తవ జనాంగము, దేవుని నమ్ముకున్న ప్రియబిడ్డలు ఈ రోజుల్లో ఉండిపోతున్నారు. మరి వారందరి కొరకు నేను మీకు మనవి చేస్తున్నాను, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఏదేమైనా మరి యథావిధిగానే ఎప్పటి వల్లనే వారందరూ కూడా ప్రభు సందులో దేవుని నామాన్ని గణపరిచే వారిగా ఉండాలి. విలాప వాక్యాలు అంటాడు కదా, మీరు 2 చేతులెత్తి ప్రభు నామానికి చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేయటం వల్ల అంటే ప్రభు నామాన్ని స్తుతి చెల్లించడం ద్వారా ఏం జరిగింది తెలుసా? మరి భక్తులు చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు ఇశ్రాయేలు గెలిచారు. చేతులెత్తి ఎప్పుడైనా దించేసేవాడో శత్రు సైన్యం గెలిచేది. ఇది టెక్నిక్ గమనించిన పాపం పక్కన ఉన్నవారు పరిచారకులు భక్తుల చేతులు మొత్తం మీద ఆ పక్కన ఒక ఇద్దరు, ఈ పక్కన ఇద్దరు ఎత్తు పట్టుకున్నారు. ఈ చేతులు ఆకాశం వైపు ఉన్నంతసేపు ఇశ్రాయేలీయులే గెలుపొందారు. పాత నిబంధన గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ భక్తుడు స్తుతి చేయలేదు, చేతులెత్తి ఉంచాడు ఆకాశం వైపు, అంతే అలా ఉంచాడు అంతే. యుద్ధం చేయడం ఒక గంటలు వెళ్ళొచ్చి గంటలు అయిపోయింది కదా యుద్ధం అంటే రోజులు జరుగుతూ ఉంటుంది. మరి అన్ని రోజులు కూడా భక్తుడు అలాగే చేతులు పైకెత్తి ఉంచాడు. ఆకాశం వైపు ఎత్తి నీ చేతులు యెహోవా నామమును ప్రార్థన చేయి, నీ పసిబిడ్డల కొరకు, నీ పసిబిడ్డల ప్రాణం కొరకు అని విలాప వాక్యాల్లో ప్రభు చెబుతున్న మాట మర్చిపోయి ఈరోజు ప్రియమైన సహోదరుడా, చేతులెత్తి ప్రార్థన చేయట, మోకాళ్ళను ప్రార్థన చేయట, కన్నీరు విడిచి ప్రార్థన చేయట. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇవన్నీ దేవుని గ్రంథంలో చాలా పర్టికులర్గా రాయబడ్డాయి. ఇది నా మాటో లేదా సొంత మాటో కాదు, పర్టికులర్గా రాయబడ్డాయి. ప్రియమైన వాళ్ళరా, ప్రభువుని ఈ రీతిగా నువ్వు మహిమ చేయటం ప్రారంభిస్తే ఎందుకు ప్రభు నీ కార్యాలను జరిగించడు? ఎందుకు ప్రభు నీ బలహీనతను లొంగగొట్టడు? ఎందుకు ప్రభు నీవు అనుకున్న దాన్ని జరిగించడు? అంటే క్రమముగా నీవు ప్రభు పనిని జరిగించినట్లయితే, అంటే ప్రభుకి ఇవ్వవలసిన స్తుతి నైవేద్యాలను నువ్వు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రభు నీ ఒంటిలో, నీ ఇంటిలో, ఆ ప్రియమైన వాళ్ళ నీ ఆత్మీయ జీవితంలో, నువ్వు చేసే పనిలో, ఉద్యోగంలో, ఎక్కడైనా కూడా నువ్వు జయము నీదే, బలము నీదే.
దేవుని వాక్యం చెప్తుంది చూడండి. ఆ ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 24:16 అక్కడ మంచి మాట, భూదిగంత 24:16 నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడును. 24 మరి నాశనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. భూదిగంతముల నుండి నీతిమంతుడైన స్వరము వినబడుతుందట. స్వరము వినబడుతుంది అంటే స్తుతి చేసే నాదము, స్తుతి చేసే ఆ స్వరం వినబడుతుందని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోక రాజ్యంలో నేను దర్శనం చూస్తున్నాను. యెహోవాను ఈ రీతిగా కొలుస్తున్నారు. కానీ ఈరోజు మరి నీవు నేను కొలిచేవామేనో అది దేవదూతల డ్యూటీ కాదండి. ప్రియమైన వాళ్ళరా, మన డ్యూటీ కూడా. అసలు మనమే ఎక్కువ స్తుతి చేయాలి ప్రభుకి. ఎందుకంటే నేను దినాన్ని చెప్పాను, ఈ లోకములో, మాలిన్యమైన లోకములో చాలా భయంకరమైన ప్రజల మధ్యన పడుతున్నాం కనుకను ప్రభువు నామాన్ని స్తుతి చెల్లిస్తూ మన నోట స్తుతి ఉండాలండి. మన నోట స్తుతి ఉండాలి. వాక్యం మనకు చెబుతున్న గొప్ప మాట ప్రియమైన వారు. అందుకనే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16:29 యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యమును చేత పుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణము ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. సాగిలపాడి మ్రోకెదము మనమందరము. సాగిలపడి మొదటి దినవృత్తాంతాలు ప్రియమైన వాళ్ళారా 16:29 ఎలా స్తుతించాలి ప్రభువుని, ఎలా స్తుతించాలి ప్రియమైన వాళ్ళారా? సాగిలపడి దేవుని సన్నిధిలో సాగిలపడి స్తుతించాలి. మిరియాము స్తుతించింది, సైన్యముతో పాటు స్తుతించింది. గొప్ప కార్యం ప్రభు జరిగించారు. ప్రియమైన వాళ్ళారా, మరి ఎజ్రా గ్రంథంలో మందిరం యొక్క పునాది వేసినప్పుడు జనులు స్తుతించిన కేకలకు లేక ఆ స్తుతి అర్పణకు అసలు ఏది సంతోషకరమైన శబ్దమో ఏది దుఃఖకరమైన శబ్దమో తెలియకుండా అసలు ప్రతిధ్వనించిపోయింది. ఆ ధ్వని అసలు బహుదూరం వినిపించిందని భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే పక్కన విశ్వాసం తెలియదే, నువ్వు ప్రార్థన చేస్తున్నావో పడుకున్నావో తెలియదే. ప్రియమైన వాళ్ళారా, మన నోరు ఇక్కడ లెగదు, మన నోరు ప్రభు సందులో లెగదు. ప్రభు సందులో మూసుకుపోద్ది. అసలు ఎలా మూసుకుపోద్ది అంటే ఫెవికాల్ కూడా పనిచేయదు అనమాట. అంతకన్నా ఘోరంగా మూసిపోద్ది. అదే కులాల దగ్గర, స్థలాల దగ్గర, ఇంటి దగ్గర, లేక పిల్లలు మన పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలు వచ్చి కొట్టినప్పుడు, లేకపోతే మన పిల్లల్ని వేరే వాళ్ళు వచ్చిన మాట అన్నప్పుడు అప్పుడు చూడా అసలే ఇంకెలా ఉండదు. ఇలా ఇసిపోతాలా, నేనేంటో తెలుసా ఇంకా అప్పుడు అసలు ఎక్కడలేని ఉద్రేకం, కోపం చాలా వచ్చేస్తుంటుంది. అదే ఉద్రేకం, కోపము దేవుని సన్నిధికి వచ్చేసరికి వాడిపోతూ ఉంటుంది. ఎక్కడ ఉద్రేకంగా ఉండి ప్రభునామను మహింపరచాలో, స్తుతిపరచాలో అక్కడ మానేస్తాం. ఎక్కడైతే తగ్గించుకోవాలి ఉద్రేకాన్ని అక్కడ మాత్రం విజృంభించేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినాన్న వారవారి గొడవ జరుగుతుందట. పాపం వీళ్ళకి ఏం తిట్టాలో తెలియక ప్రభువులో ఉన్నారు కనుకను అవతల వారు తిడుతుంటే ఇంకా చూసి ఏమన్నా తెలియక వీళ్ళ పాపం సన్నగా అన్నారట, హల్లెలూయా స్తోత్రం నాయన ప్రభా, నాయన స్తోత్రం నాయన ఇంకా అలా మాటలుగా ఉంటాయి. ప్రభా స్తోత్రం, నీకే మహిమ ప్రభా, నీకే నాయన మహిమ అని చెప్పేసి వాళ్ళు ఎన్ని తిడుతున్నా ఇలా స్తోత్రం నాయన ప్రభా, నీకే మహిమ ప్రభా, హల్లెలూయా నాయన నీవే నాయన స్తోత్రం ప్రభా, నువ్వు చూసుకొని మొదలెట్టారంట. పాపం వీళ్ళు అవతల పక్కలు ఏం చేశారంటే ఈ సూత్రం అల్లేలో అనేది పెద్ద బూత్ ఏమని చెప్పేసి వాళ్ళ బూతులు మానేసేసి అన్నారంట. అప్పుడు మీ ఆయనకు సూత్రం, మీ బాబుకు సూత్రం, మీ అక్క సూత్రం, మీ అమ్మకు హల్లెలూయా, మీ నాన్నకు హల్లెలూయా. నువ్వేమి ఎత్తుతావో అదే కోస్తావు. వాక్యం కూడా అదే తెలియజేస్తుంది. నువ్వే పంటనైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అట్లాంటి వారి జనాల మధ్యన నువ్వు నోరు కట్టుకున్నట్లయితే నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న స్తుతి బయటపడుతుంది. ఇన్న మాటలున్నప్పుడు ఒక మాట కూడా బదులు ఇవ్వలేదు. ఎందుకు వచ్చింది, మనమే అనవసరంగా పొరపడ్డామేమో, మనమే అనవసరంగా తిట్టామేమో, ఆయన నీళ్ళు తావండి మనమే అన్నామేమో, ఎందుకు వచ్చింది. నీ ముందు పశ్చాత్తాపడరు కానీ వారి మనసులో వారు పశ్చాత్తాపడతారు. ఎప్పుడో తెలుసా, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు. అక్కడ మౌనంగా ఉంటాం మానేసేసి మందిరంలోకి వచ్చి మౌనంగా ఉంటాం. దేవుని దగ్గర ఫిండర్ ఆఫ్ సైలెంట్.
దేవుని దగ్గర ఫింగర్ ఆఫ్ సైలెంట్. ఇక్కడేమో నోరు తెరిచి మాట్లాడాలి. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, వేలాది కలిగిన రాజానికి స్తోత్రాలు, వివేలనామాలతో స్తుతించబడుతున్న రాజా, పరిశుద్ధుడు 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 కొనియాడబడుతున్న మహేశ్వర రాజు అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేసి, ఇక్కడ నోరు తెరిచి అరియవలసింది మానేసేసి, అరచవలసింది మానేసేసి, ఎక్కడైతే మనం నోరిపోకూడదు అక్కడ ఇప్పి మాట్లాడతాం. అక్కడ మన నోటు కొంపు, మన విశ్వాసము, మన ఆత్మీయ జీవితం మన పట్టుకెళ్ళి రోడ్డుకి పెడతాం. మన పట్టుకెళ్ళి అక్కడ రోడ్డుకి పెడుతుంటాం. ప్రియమైన దేవుని ఆలోచన కలిగి నుండి ఆలోచన చేయండి. ప్రభువు నువ్వు ఎలా స్తుతించాలంటే సాగిళ్ళు పడి, సాష్టాంగపడి నువ్వు ప్రభు నామమును మహింపరచాలి, దేవుని నామాన్ని స్తుతి చేయాలి. నువ్వు అలా చేసిన యెడల దేవుని పట్ల అనేక కార్యాలు పొందుకుంటావు. ఆఖరికి ఒక మాట మీకు తెలియజేస్తుంటాను. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనంలో, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రుల మీద ఆసీనుడవై ఉన్నావు అంటాడు భక్తుడు. ఇశ్రాయేలు చేయు స్తోత్రుల మీద నీవు ఆసీనుడవై ఉన్నావు. ఈరోజు నువ్వు చెల్లించే స్తుతులు ఏవైతే ఉన్నావో అవి వినటానికి ప్రభు చెవిగా ఉన్నాడు. వాటిని ఆహ్వానించడానికి, ఆస్వాదించడానికి ప్రభు సిద్ధపడి ఉన్నాడు. మరి ప్రభు స్తుతి చెల్లిస్తావా? స్తుతి చెల్లించుదామా? ప్రియమైన వాళ్ళారా, స్తుతి చెల్లించుదామా? చెల్లించడం ప్రారంభిద్దామా? ఒకవేళ లేదు మన జీవితంలో అది నిలబడి, ప్రభా నాయన స్తోత్రంలో అన్ని వందనాలు ప్రభా, నేను ఈ రోజంతా కాపాడవనైనా, మమ్మల్ని నడిపించావనైనా, ఆదరించావనైనా, మనం తీసుకొచ్చావనైనా ప్రభా, మనకు తీసుకెళ్ళా ప్రభా, మనం తీసుకొచ్చా ప్రభా, మనం ఇలా చేసావు ప్రభా, అలా చేసా ప్రభా అని ప్రారంభం చేస్తున్నామేమో. లేదు, కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని బ్రతిమలాడుకుందాం. పరిశుద్ధుడ వందనాలు, మమ్మల్ని రక్షించిన వాడా, ఈ లోకానికి వచ్చినవాడా, మా కొరకు రక్తం కార్చినవాడా, మమ్మల్ని ప్రభు శుద్ధునిగా చేసినవాడా, త్రియేకుడా, యేసురాజా, పరిశుద్ధాత్మ దేవుడా, వేవేల నామాలతో కొనియాడబడుతున్న మా యేసురాజా, స్వామి నాయన నీకే వందనాలని కొద్ది నిమిషాల్లో ప్రభు సందులో స్తుతి చేసి, ప్రభు నామాన్ని పొగిడి, ప్రభు నామాన్ని మనం బ్రతిమలాడి, అప్పుడు నాయన ఇది ఈరోజు వెళ్తున్నాను ప్రభా, ఈరోజు ఈ పని చేయాలనుకుంటున్నాను నాయన, ఏం చేయమంట ప్రభు నీ చెప్తాం, నువ్వు జరిగించే ప్రభు అని అప్పుడు ఆమెనని మీరు ప్రార్థన ముగించండి. ప్రియమైన వాళ్ళరా, అలా చేస్తే మీ ప్రార్థన ఉప్పు వేసినదిగా ఉంటుంది. లేక స్తుతి లేకుండా ఉన్నట్లయితే మీ ప్రార్థన ప్రియమైన వాళ్ళరా సప్పగానే ఉంటుంది. ఇది మాత్రం మీ జీవితంలో గమనించండి. ప్రభు తెలియజేస్తున్న మాట, ఇశ్రాయేలు చెల్లించే ఆ స్తుతులపైన నివాసనుడు విన్నావు కదా అని అంటున్నాడు భక్తుడు. అదే రీతిగా ప్రియమైన వాళ్ళరా, మరి పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక అని వాక్యంలో చెప్పబడుతుంది. మరి చాలామంది ప్రియబిడ్డలకు ఇది పరలోకము శిష్యులకు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన కాబట్టి ఇది ఒకటి మాత్రం కంఠోపాఠంగా ఉంటుంది. ఇది ఒకటే గుర్తుంటుంది, ఇంకేం గుర్తుండదు. ప్రభుని ఎలా మహింపరచాలో అది మాత్రం మనకు గుర్తుండదు. ప్రియమైన వారు అలా కాదు. కానీ ఏదైనప్పటికీ దేవుని సందులో మనం స్తుతించే వారి ఉందాం, ప్రభువుని చాలా చక్కగా కొనియాడే వారి ఉందాం. లోక శుభార్త 2వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ చాలా చక్కని మాట, మీ అందరికీ తెలిసిన మాట ఏంటనగా ప్రియమైన వాళ్ళరా, వెంటనే సైన్య సమూహం ఆ దూత కూడా ఉండి ఏమన్నా తెలుసా, సర్వలోకములకు, ప్రియమైన వాళ్ళరా 2వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం అంతా మాట్లాడుతుంది. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషుల మీద సమాధానం ఉండునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతికరమైన స్థుతిని మనం కలిగి ఉందాం. ఆ రీతికరమైన ప్రియమైన వాళ్ళ ప్రార్థన మనం కలిగి ఉందాం. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రార్థన కలిగి ఉంటావో తప్పనిసరిగా నేను మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా నీవేదైతే తలంచావో అది నువ్వు జరిగించుకుంటావు నీ జీవితంలో. అది నీ పట్ల ప్రభు తప్పనిసరిగా జరిగించే గొప్ప దేవుడు అయినాడు. ప్రభుని స్తుతించి ప్రార్థన చేయి. స్తుతి లేకుండా మాత్రం ప్రార్థన చేయకు. నువ్వు వ్యక్తిగతంగా మోకరించినప్పుడు నీ మందిరంలో కానీ ప్రియమైన వాళ్ళారా, మరి క్లుప్తమైన ప్రార్థన చేయమన్నప్పుడు మీ సేవకులు ప్రార్థన చేయండి. నాయన స్తోత్రాలు ప్రభు, నీకు వందనాలు, వేవేల నామాలతో కొనబడుతున్నది, కొద్ది నిమిషాలు స్తుతించి ప్రార్థన చేసేయండి. ప్రియమైన వాళ్ళారా, మీరు వ్యక్తిగతంగా మోకరించడం మాత్రం చాలా సమయం ప్రభువును మహింపరచండి, చాలా సమయం ప్రభువును స్తుతించండి, ఆ తర్వాత ప్రార్థన చేయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండరి. పరలోకంలో దూతలు యెహోవాను పొగుడుతున్న సన్నివేశాన్ని యెషయా గారు మనకు తెలియజేస్తున్నారు. మరి దూతలే కాదు, ఈరోజు మనం అందరం కూడా మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభు నామాన్ని గణపరిచే వారంగా ఉండాలి, ప్రభు నామాన్ని స్తుతి చేసే వారంగా ఉండాలి. అలాగున్నది నాన్న, మరి మనం అనేకమైన మేలు పొందుకుంటాం. యెహోవాను స్తుతించడం మంచిదైన వాక్యం తెలియజేసిన 92వ కీర్తనలో
ప్రియమైన వాళ్ళారా, మరి ప్రభువును మహిమపరచుదాం. ప్రభు ఇచ్చే ఆ మహిమైశ్వర్యములను, ఆశీర్వాదములను, ఆ కృపయు పొందుకోవడానికి అర్హులుగా ఉందాం. ప్రభు తన మాటలు మనం వెనుకడలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదులకు కానుభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాద పద్మాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వేశ్వరుడు, సర్వజ్ఞానివి నాయన నీకు వందనాలు. ప్రభువా, మమ్మల్ని బలపరిచి నడిపించి, మమ్మల్ని పోషించి ఆదరించి, నీ పరిశుద్ధ రక్తములు కడిగి పరిశుద్ధులుగా చేసిన ఆయన మమ్మల్ని ఈ లోకంలో ప్రత్యేకపరిచిన వాడా నీ వందనాలు ప్రభు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడై ఉండి మరి ప్రభు మరి ప్రారంభ ప్రార్థనలు, పాటలు, వాక్య పరీక్షలు ప్రభు మరి చక్కగా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించి ఇంతవరకును మరి స్తుతి మా ఒంటిలో ఉండాలని, స్తుతి చేయడం చాలా మంచిదని, స్తుతి లేకుండా మేము ప్రార్థన చేయకూడదని చాలా చక్కని విషయాన్ని ప్రభు మరొకసారి మీ బిడ్డలుగా తెలుసుకుందని మాకు ఇచ్చో. దేవుని పొందనాలు నీ కృపలు బలపరిచి నడిపించండి. మమ్మల్ని ఇంకను ప్రభు మరి ముందుకు నడిపించండి. వెత్తబడుతున్న ఈ మాటల ద్వారా మా ఆత్మీయ జీవితాలు కొనుక్కునే లోటుపాట్లను సవరించుకునేదాన్ని దయచేయండి. దేవుని పొందనాలు మా ఈ పరిచర్లను ప్రభు మరి ఇంకనో భవిస్తారంగా ముందుకు నడిపించండి. దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వీక్షిస్తున్నారో వారందరినీ కూడా బాగా దీవించండి. ఎంతవరకు పాటలు పాడినా ప్రారంభ ప్రార్థన చేస్తున్న ప్రియ బిడ్డలను, మా సంఘ బిడ్డలు, కువైట్ ఖత్తర్లో ఉన్న సంఘ బిడ్డలను దేవునికి బహుగా మీరు దీవించండి. దేవుని పొందనాల ప్రభ ఈరోజు ఎంతో మహిమగా ఘనముగా ప్రభ మరి యూత్ మీటింగ్ జరిగించారు. ప్రభాని పొందనాల ప్రభ మరి ఈ మీటింగ్లో ప్రభ ఈరోజు ఆరాధన, ఉదయకాలపు ఆరాధనలో ప్రభ ఖత్తర్లో నీవు తోడే అన్నావు. దేవని పొందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ కృపయు ఘనత మహిమయు ప్రభు మా పైన మెండుగుంచమని, ఇలాగున్న మా పరిచర్య ఎటువంటి ఆటంకము లేకుండా కొనసాగ ధన్యత మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అగ్ని సహవాసము కూడిన మనకును లోపల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ యొక్క అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకు, వారి కుటుంబాలకు, వారు చేస్తున్న పనులు, జాబులు, వారి యొక్క పొలం పనులు ప్రతి ఒక్క దానిని వారి చేతి పైన ప్రభు నీవు ఆశీర్వదించి దీవించమని, మీ కృప, మీ ఆరోగ్యము, మీ స్వస్థత ప్రియబిడ్డలకు తోడుగుంచమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజ్యం, ప్రవేశ రక్తమేజ్యం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి మరొకసారి వందనాలండి. అలాగే మా యొక్క ఈ పరిచర్ల కొరకు మీరు అందరూ ప్రార్థించాలని మనం చేస్తున్నాను. మంచిది సెలవండి. ప్రభు చిత్తమైతే, ఆయన రాక ఆలస్యమైతే దేవుని వాక్కు ద్వారా మరి రేపటి దినాన్ని కలుసుకుందాం. సెలవు.